హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో ఫస్ట్ మార్చ్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ 31.65 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో 21,982 దగ్గర క్లోజ్ అయింది. సో సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూస్తే మనకి అన్నిటికన్నా ఎక్కువ పెరిగింది పిఎస్యు బ్యాంక్. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ 1.3% పెరిగింది. సో దాని తర్వాత అదే హైయెస్ట్ ఉంది. సో నెక్స్ట్ మనకి బాగా పెరిగింది దీని తర్వాత అంటే ఫార్మా. నిఫ్టీ మెటల్ కొంచెం పెరిగింది 0.91%. అండ్ ఫార్మాలో కూడా పాజిటివ్ ఉంది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పాజిటివ్ ఉంది. సో ఓవరాల్గా పెరిగింది ఓన్లీ పిఎస్యు బ్యాంక్స్లోనే ఎక్కువగా మొమెంటం చూసాం, అంటే సెక్టోరియల్ ఇండస్ట్రీస్లో చూస్తే. సో మిగిలిన సెక్టార్స్ చాలా వరకు నెగిటివ్. మీడియా, ఐటీలో కూడా కొంత నెగిటివే ఉంది. హెల్త్ కేర్ కూడా నెగిటివే చూపించింది. సో సెక్టోరియల్ ఇండస్ట్రీస్ లో ఓన్లీ మనకి నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ లో మాత్రమే పాజిటివ్ గా కనపడింది. నిఫ్టీ లెవెల్స్ కి వచ్చేసరికి ఈ రోజు మన కీ లెవెల్ కన్నా పైనే క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ మన కీ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, దాని పైన క్లోజ్ అయింది. సో ఇప్పుడు కొంచెం కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒక ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే మనం డౌన్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది మన కీ లెవెల్. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ వచ్చి 21,860 ఈ రోజు లో 21,862. సో ఆల్మోస్ట్ అదే మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం 21,660 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. దాని తర్వాత సపోర్ట్ లెవెల్ చూస్తే 21,530. సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ 22,130. అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 22,250. సో ఇవి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకొని మనం పొజిషనల్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్ ప్రకారం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్నట్టుగానే నిన్న వీడియోలో కూడా అనుకున్నాం 46,300 రెసిస్టెన్స్ పాయింట్ అని. ఈ రోజు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచే ఫాలో అయింది. కాకపోతే 46,120 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంట్రాడేలో కొంత వీక్నెస్ కనిపించింది. ఓవరాల్ గా వొలటాలిటీ ఎక్కువ ఉంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా. ఇంకొకటి మనకి మంత్లీ క్లోజ్ అయింది. ఫిబ్రవరి మంత్ క్లోజ్ అయింది. ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనిస్తే మంత్లీ డోజీ ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. ఇది చాలా ఇంపార్టెంట్ లాగా తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పుడైనా మంత్లీ డోజీ ఫామ్ అయితే నెక్స్ట్ మంత్ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే, అంటే మంత్లీ లోని బ్రేక్ చేసినా మంత్లీ హైని బ్రేక్ చేసినా గానీ స్ట్రాంగ్ మూమెంటం ఉంటుంది. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడున్న క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ చార్ట్ వైజ్ గా చూస్తే ఇది కంటిన్యూస్ గా లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతుంది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ లో. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్ 45,580. సో అది బ్రేక్ అయితే మాత్రం 45,000 వరకు రావచ్చు. దాన్ని కూడా బ్రేక్ చేస్తే 44,630. సో ఇవి డౌన్ సైడ్ లెవెల్స్. అప్ సైడ్ అగైన్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 46,300. దాన్ని బ్రేక్ చేస్తే 46,780. ఇది మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా మన బయాస్ నెగిటివ్ గానే ఉంటుంది. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ప్రాఫిట్ మాస్టర్ హైదరాబాద్ లో మార్చ్ 10th కి ఎడ్యుకేషన్ మీట్ కండక్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలకి 7702906749 ని కాంటాక్ట్ చేయండి. ఈ మీట్ లో పార్టిసిపేట్ కండి. ఈరోజు మనం మెటల్ సెక్టార్స్ లో స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ కాపర్ ఒక డీసెంట్ ర్యాలీస్ తర్వాత చిన్న కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ తర్వాత మళ్ళీ మొమెంటం స్ట్రాంగ్ కనపడుతుంది. ఈ రోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. అది మనకి చాలా పాజిటివ్ సిగ్నల్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఈ రెండింటికన్నా కూడా పైన క్లోజ్ అయింది. సో ఇది మంత్లీ పివోట్ లెవెల్ 276. కాకపోతే మనకి మంత్ అయిపోయింది, ఫిబ్రవరి మంత్ అయిపోయింది కాబట్టి ఈ లెవెల్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. సో ఇప్పుడు కంటిన్యూస్ గా ఇది అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం ట్రెండ్ వైజ్ గా చూసినా గానీ కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ అవుతుంది. ఇక్కడ మనకు చూస్తే హైయర్ హైస్ హైయర్ లోస్. ఇక్కడ హై, నెక్స్ట్ హై వచ్చి ఈ హై కన్నా హై అయింది. మళ్ళీ లోస్ చూసినా గానీ లోయర్ హైసే ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ హైయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకి దీంట్లో ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఎనీ ఇంట్రాడే పుల్ బ్యాక్స్ వస్తే దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇప్పుడు మనకి దీంట్లో ఒక ప్రాబ్లం, ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేస్తేనే మనకి దీంట్లో ప్రాబ్లం. అప్పటి వరకు కూడా ఇది కొంచెం రైజింగ్ మోడ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ప్రీవియస్ స్వింగ్ లో వచ్చి 238 రూపీస్.
దానికన్నా కిందకు వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అదర్వైజ్ హైయర్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అది 305 ఆర్ 306 లెవెల్స్ దగ్గర ప్రీవియస్ స్వింగ్ హై ఉంది. రాబోయే రోజుల్లో ఈ లెవెల్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అనుకోవచ్చు ఈ స్టాక్ లో. సో ఇంకొక స్టాక్ కూడా మెటల్ సెక్టర్ నుంచి చూద్దాం. వచ్చేసి టాటా స్టీల్. టాటా స్టీల్ లో ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ప్రీవియస్ గా కొంత ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత కంటిన్యూస్ గా 4 days ఫాల్ అనుకోవచ్చు ఇది. సో డౌన్ సైడే కనపడుతుంది. కాకపోతే ఒక్కటి ఈ రోజు ఇంపార్టెంట్ లోయర్ లెవెల్లో ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మన ట్రేడ్ ప్లాన్ సింపుల్ ట్రేడ్ ప్లాన్, ఇది పెద్దగా జార్గానే ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం డోజీ హైని డోజీ లోని బ్రేక్ చేసేతేనే ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడు డోజీ హై 141 దగ్గర ఉంది, 140 150 పైసా సమ్వేర్. సో ఈ లెవెల్ కన్నా పైన ఒక 1 hour బుల్లిష్నెస్ ఉంటే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది హైయర్ లెవెల్లో మళ్ళీ 146 లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ 139 కన్నా కింద బేరిష్నెస్ కనపడితే మాత్రం దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. అది 135 ఆర్ 134 లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా ఇక్కడ కొంత డిమాండ్ ఏరియా ఉంది. సో ఈ లోస్ ని టెస్ట్ చేయొచ్చు. సో ఐదర్ వే ట్రేడ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉన్న స్టాక్ ఇది టాటా స్టీల్. వన్ మోర్ మెటల్ స్టాక్ చూద్దాం. స్టాక్ వచ్చి నేషనల్ అల్యూమినియం 156 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ ఒక బేరిష్నెస్ కనపడుతుంది. ఒకటి ఈ రోజు లో చాలా ఇంపార్టెంట్ లెవెల్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు మనం దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనం లాంగ్ వెళ్ళటం కన్నా కూడా కొంత వీక్నెస్ కనపడుతుంది స్టాక్ లో. ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ లోని బ్రేక్ చేస్తే మాత్రం ఇది ప్రీవియస్ స్వింగ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో 143 నుంచి 140. సో ఇప్పుడు 151 లోయర్ లెవెల్ ఇది. ఈ లెవెల్ ని బ్రేక్ చేసి కింద బేరిష్ గా ఉంటే మాత్రం దీంట్లో ఒక మంచి షార్ట్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ 158 కన్నా పైన ఉంటేనే కొంచెం పాజిటివ్ సిగ్నల్ అనుకోవచ్చు. అదర్వైజ్ దీంట్లో ఒక బేరిష్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది నేషనల్ అల్యూమినియం. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.